ఎస్. ఓకే గైస్, విల్ స్టార్ట్. అయితే ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ చూసాం, టెక్స్ట్ ఫార్ములాస్ చూసాం. మ్యాథమెటికల్ ఫార్ములాస్ అండ్ టెక్స్ట్ ఫార్ములాస్ చిన్న చిన్న ఫంక్షన్, అంటే ఇంతకు మించి మీ ఎగ్జామ్లో అడగడు. కొంత అడ్వాన్స్డ్గా వెళ్ళినట్టయితే కనుక ఇఫ్ లాజిక్ కానీ, అండ్ లాజిక్ కానీ, ఆర్ లాజిక్ కానీ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఫ్రమ్ ది బేసిక్స్. అండ్ లాజిక్ ఏంటి, ఆర్ లాజిక్ ఏంటి, ఇఫ్ లాజిక్ ఏంటి, రైట్? ఇఫ్ అండ్ ఏంటి, ఇఫ్ ఆర్ ఏంటి. సో విల్ సీ వన్ బై వన్. సో సేమ్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ఎవరైతే క్లాసెస్ విన్నారో వాళ్ళకి సేమ్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. సో టాస్క్ 1 అండ్ టాస్క్ 2 రెండు టాస్క్లు ఉన్నాయండి. అయితే మన గ్రూప్లోనే నేను ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ అసైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ గారు టాస్క్ 1 చేశారు, టాస్క్ 2 కూడా చేశారు. అండ్ కైజిన్ గారు టాస్క్ 1 చేశారు, టాస్క్ 2 చేయలేదు. రైట్, ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ తేజస్వి గారు టాస్క్ 2 చేయలేదు, టాస్క్ 1 చేయలేదు, టాస్క్ 2 చేశారు. రాధ గారు టాస్క్ 2 చేయలేదు అండ్ టాస్క్ 1 కూడా చేయలేదు. రైట్, డోంట్ వరీ, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇది చేయలేదు అని ఫీల్ అవ్వద్దు. సో నేను రెండు చేయలేదు అని అనుకోవద్దు. సో జస్ట్ చెక్. అయితే ఎస్ ఎవరిని అడిగాను నేను? గోపాల్ గారికి ఇచ్చాను కదా టాస్క్. అయితే నేను గోపాల్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. టాస్క్ 1 మరియు టాస్క్ 2 కంప్లీట్ అయ్యాయా? ప్లీజ్ రెస్పాండ్. టాస్క్ 1 మరియు టాస్క్ 2 కంప్లీట్ అయ్యాయా గోపాల్ గారు? అయినాయి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్తారు? ఎస్. సెకండ్, హైజిన్ గారు టాస్క్ 1 మరియు టాస్క్ 2 కంప్లీట్ అయ్యాయా మీ? నో సార్, వెరీ గుడ్, నో ఓన్లీ ఆన్సర్. వన్. ఓన్లీ 1 అయింది. నేను అడిగిన క్వశ్చన్ మరియు అన్నాను. రైట్. నెక్స్ట్, తేజస్వి గారు టాస్క్ 1 మరియు టాస్క్ 2 కంప్లీట్ అయ్యాయా మీవి? నో. వెరీ గుడ్. సో రాధ గారు టాస్క్ 1 అండ్ టాస్క్ 2 కంప్లీట్ అయ్యాయా మీవి? నో సార్. వెరీ గుడ్. ఇప్పుడు సేమ్ రిజల్ట్ 2 చూద్దాం. క్వశ్చన్ మార్చుతున్నాం. గోపాల్ గారు టాస్క్ 1 లేదా టాస్క్ 2 కంప్లీట్ అయ్యాయా? టాస్క్ 1 లేదా టాస్క్ 2? ఎస్, కంప్లీట్ అయ్యాయి. కైజిన్ గారు టాస్క్ 1 లేదా టాస్క్ 2 కంప్లీట్ అయ్యిందా? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. సో నెక్స్ట్, తేజస్వి గారు టాస్క్ 1 లేదా టాస్క్ 2 కంప్లీట్ అయ్యిందా? ఎస్ సార్. వెరీ గుడ్. రాధ గారు టాస్క్ 1 లేదా టాస్క్ 2 కంప్లీట్ అయినా? నో సార్. వెరీ గుడ్. ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. ఎందుకు కరెక్ట్, ఎట్లా కరెక్ట్ చెప్తారు చూడండి. అండ్ యూజ్ చేసినప్పుడు నేను ఈ రెండిట్లలో ఒకటే చేశాను, లేదంటే రెండు చేయలేదు కాబట్టి నాకు ఆన్సర్ నో ఇచ్చారు. రైట్. నెక్స్ట్, లేదా అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రెండు చేయకపోతేనే నో అని చెప్పారు, ఏదో ఒకటి చేసినా ఎస్ అని చెప్పారు కదా. ఇప్పుడు మనం దీన్నే ట్రూత్ టేబుల్ అంటాం. అండ్ ట్రూత్ టేబుల్, ఆర్ ట్రూత్ టేబుల్. రైట్. ఇక్కడ ట్రూ, then you will get answer as true. R లో కూడా ట్రూ అనే వస్తుంది. ట్రూ or false, you will get false over here, you will get true over here. False and true, you will get false over here, you will get true over here. False and false, you will get false over here, here also you will get false. అర్థమవుతుందా? సో అండ్ లాజిక్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు లేదా అంతకంటే. అండ్ ఎప్పుడు వాడతామండి మనం నార్మల్ లాంగ్వేజ్లో ఎప్పుడు వాడతాం అండ్? ఓన్లీ కొన్ని సెంటెన్స్లు గ్రూప్ చేయాలనుకున్నప్పుడు వాడతాం, అంతే కదా.
రెండు కానీ అంతకు మించి కానీ ఏదైనా ఉంటే అండ్ అనే పదం వాడతాం, లేకపోతే ఒకటి ఉంటే మనం ఎందుకు వాడతాం, రైట్? సో అందుకే ఇక్కడ 2 కానీ 3 కానీ టాస్క్లు ఉన్నాయి, ఎన్ని టాస్క్లు ఉన్నాయి, 2 ట్రూ అయితేనే ఆన్సర్ ట్రూ వచ్చింది. ఏ ఒక్క కేసులో కూడా ఫాల్స్ అని కనబడింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, ఫాల్స్. అంటే అండ్ కానీ ఆర్ కానీ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అది కూడా రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, అన్ని స్టేట్మెంట్స్ ట్రూ అయితేనే ట్రూ వస్తుంది. ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ కాకపోయినా కూడా మొత్తం ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, అండ్ లాజిక్లో అన్ని కండిషన్స్ ట్రూ కావాలి. ఆర్ లాజిక్లో ఏంటి, అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే నాకు ఫాల్స్ వస్తుంది. ఏ ఒక్కటి ట్రూ అయినా మిగతా అన్ని నాకు ట్రూ వచ్చేస్తాయి. ఏ ఒక్కటి ట్రూ అయినా మిగతా అన్ని ట్రూ వచ్చేస్తాయి, రైట్? ఆర్ లాజిక్కి అండ్ లాజిక్కి తేడా. సరే, ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. టాస్క్ 3 ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. కానీ ఎవరైనా ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ ఆన్సర్స్ ఏం మారుతాయి ఇప్పుడు, అండ్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ట్రూ ట్రూ ట్రూ. యూ విల్ గెట్ ఎనీవన్? ట్రూ. ట్రూ 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 ట్రూ. ఆర్ రిజల్ట్ ఏమవుతుంది, ట్రూ సార్. ట్రూ. ట్రూ ఫాల్స్ ఫాల్స్. అండ్ రిజల్ట్ False. ఫాల్స్. ఫాల్స్. దెన్ ఆర్ రిజల్ట్ ట్రూ. వెరీ గుడ్. నెక్స్ట్ ఫాల్స్, ట్రూ, ట్రూ. అండ్ రిజల్ట్ ఫాల్స్. వెరీ గుడ్. ఆర్ రిజల్ట్, ఆర్ రిజల్ట్ ఏమవుతుంది, ట్రూ, రైట్? సో ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, యూ విల్ గెట్ ఫాల్స్ హియర్. అగైన్ హియర్ ఆల్సో యూ విల్ గెట్ ఫాల్స్ హియర్. అంతే కదా? సో సింపుల్ లాజిక్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ నేమ్ ఉంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి. టోటల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్, అంతే కదా? ఎలా, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ C2 colon E2, అంతే కదా ఫార్ములా, C2 colon E2, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంటర్, రైట్? నెక్స్ట్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ C2 colon E2. అయిపోయింది ఆన్సర్. ఈ రెండు మిగతా కింద రావాలంటే ఏం చేయాలి, కాపీ పేస్ట్, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే, మిగతా అన్నీ వచ్చేసినాయి. సరే, నాకు రిజల్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, రైట్? ఈ పర్సన్ సురేష్ అనే పర్సన్ మ్యాథ్స్లో పాస్ అయ్యాడా, ఫిజిక్స్లో పాస్ అయ్యాడా, కెమిస్ట్రీలో పాస్ అయ్యాడా, ఓవరాల్గా అసలు పాస్ అయ్యాడా లేదా? ఓవరాల్ పాస్ కావాలంటే ఏం కావాలి, మ్యాథ్స్లో పాస్ అవ్వాలి, ఫిజిక్స్లో పాస్ అవ్వాలి, కెమిస్ట్రీలో పాస్ అవ్వాలి. మరి సురేష్ అనేవాడు పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? థర్టీ-ఫైవ్ కంటే తక్కువ వస్తే ఫెయిల్, 35 కంటే ఎక్కువ వస్తే పాస్ అనుకుందాం. ఇప్పుడు సురేష్ పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఫిజిక్స్లో 34 వచ్చాయి. అంటే ఇక్కడ మీరు ఏం కన్సిడర్ చేస్తున్నారు, 3 సబ్జెక్టులలో కంపల్సరీగా 35 కంటే ఎక్కువ రావాలి. అంటే ఇక్కడ నేను ఏ లాజిక్ వాడితే, 3 కండిషన్స్ ఉన్నాయి నాకు, ఈ 3 కండిషన్స్ 100% వర్క్ అవ్వాలి, అయితేనే నాకు రిజల్ట్ ట్రూ రావాలి. ఇప్పుడు నేను ఏం వాడాలి, ఏ లాజిక్ వాడాలి, అండ్ లాజిక్ వాడాలా, ఆర్ లాజిక్ వాడాలా? And logic, sir. వెరీ గుడ్, అండ్ లాజిక్ వాడాలి. ఎందుకు అంటే అన్నీ మెట్ అవ్వాలి, కంపల్సరీగా అన్నీ మెట్ అవ్వాలి కాబట్టి అండ్ లాజిక్ వాడాలి. ఇప్పుడు అండ్ లాజిక్ ఎలా వాడతామో చూద్దాం. సో రిజల్ట్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. సింపుల్, ప్రతి ఫార్ములా దేంతో స్టార్ట్ అవుతుంది, ఈక్వల్స్ టుతో స్టార్ట్ అవుతుంది. లాజిక్ ఏంటి మనం వాడాల్సింది, అండ్. ఫస్ట్ లాజిక్, మ్యాథ్స్లో ఏం రావాలి, 35 కంటే ఎక్కువ రావాలి. సో మ్యాథ్స్ సెలెక్ట్ C2 greater than or equals to 35, comma, select D2 greater than or equals to 35, comma, select E2 greater than or equals to 35. మీకు ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ కామా సెపరేటెడ్ వాల్యూస్లో ఇవ్వాలి. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ C2 greater than or equals 35, కామా D2 greater than or equals 35, కామా E2 greater than or equals 35. ఈ మూడింటిలో 100%గా
35 కంటే ఎక్కువ వస్తేనే మనకి ఆన్సర్ ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఫిజిక్స్లో 34 వచ్చాయి. ఇప్పుడు ఫిజిక్స్ మార్క్స్ నేను 36 చేశాను. చూడండి ఏమైంది ఆన్సర్? ట్రూ అయిపోయిందా లేదా? సో 34 ఉన్నప్పుడు ఫాల్స్ వచ్చింది, 36 అయినప్పుడు ట్రూ వచ్చింది. డూ ఏ డబల్ క్లిక్. కొన్నిటికి ట్రూ వచ్చింది, కొన్నిటికి ఫాల్స్ వచ్చింది. ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, సార్ ట్రూ ఫాల్స్ ఎందుకు వస్తున్నాయి సార్, నాకు కావాల్సింది పాస్ ఫెయిల్ కదా. రైట్, విల్ కమ్ టు దాట్ ఆల్సో. ఇప్పుడైతే అండ్ లాజిక్ అర్థమైంది కదా క్లియర్గా. అండ్ ఎప్పుడు వాడాలి? మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, అన్నీ మెట్ కావాలన్నప్పుడు అండ్ వాడతాం. ఎలా వాడతాం? లాజిక్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఆఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి మీది? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35. సెకండ్ కండిషన్ ఏంటి మీది? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35. థర్డ్ కండిషన్ ఏంటి మీది? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35. ఇంకెన్ని కండిషన్లు ఉంటే అన్ని కండిషన్లు కామా సపరేటెడ్ ఇవ్వడమే, ఆన్సర్ వచ్చేసింది ఆటోమేటిక్గా. రైట్, ఇది అండ్ లాజిక్ వాడే విధానం. సరే, మరి ఆర్ లాజిక్ వాడే విధానం చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే నాకు బస్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంది, ట్రైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. సో నాకు బస్లో టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ట్రైన్లో టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. బస్లో టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ట్రైన్లో లేవు. బస్లో లేవు, ట్రైన్లో ఉన్నాయి. బస్లో లేవు, ట్రైన్లో లేవు. రైట్, రిజల్ట్ చెప్పండి నాకు ఇప్పుడు. గోపాల్ గారు, మీరు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు, బస్లో ట్రైన్లో టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి, వెళ్ళగలుగుతారా? Are you there? Okay, Galaxy F41. I think Vamshi. Guys, is it audible to you or not? Please let me know. Hello. Hello. Okay, it's audible right now. Done. So Galaxy F41 గారు, బస్ రూట్ అవైలబుల్ ఉంది, ట్రైన్ రూట్ అవైలబుల్ ఉంది. నాకు బస్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ట్రైన్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతారా అని అడిగితే ఏం చెప్తారు ఆన్సర్? గోపాల్ గారు చెప్పండి. సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్, మళ్ళీ చెప్పండి సార్. ఓకే, వాయిస్ ఈస్ బ్రేకింగ్. ఈజ్ ఇట్ ఓకే రైట్ నౌ? ఎనీవన్ రెస్పాండ్? ఓకే ఓకే డన్. అయితే నేను ఒక డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు బస్ రూట్ అండ్ ట్రైన్ రూట్ రెండు అవైలబుల్లో ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వగలుగుతానా లేదా అని అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? బస్లో టికెట్స్ ఉన్నాయి, ట్రైన్లో టికెట్స్ ఉన్నాయి, మీరు రీచ్ కాగలుగుతారా లేదా? సార్ అవుతాం సార్. ఎస్. OnePlus గారు, సో మీకు బస్లో టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ట్రైన్లో అవైలబుల్లో లేవు, మీరు రీచ్ అవ్వగలుగుతారా లేదా? రీచ్ అవుతాం సార్. వెరీ గుడ్. ఎస్, ఆన్సర్ ఏంటి? ఎస్. సో రాధ గారు, బస్లో టికెట్స్ అవైలబుల్లో లేవు, ట్రైన్లో అవైలబుల్లో ఉన్నాయి, మీరు రీచ్ అవ్వగలుగుతారా? ఎస్. అండ్ నెక్స్ట్ తేజస్వి గారు, మీరు బస్లో టికెట్స్ అవైలబుల్లో లేవు, ట్రైన్లో టికెట్స్ అవైలబుల్లో లేవు, రీచ్ అవ్వగలుగుతారా? నో, ఆబ్వియస్లీ నో. అంటే ఇక నేను ఏ లాజిక్ వాడాలి? ఆర్ లాజిక్ వాడాలి. వెరీ గుడ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. సో మనకి మన డెసిషన్ ప్రకారం అక్కడ ఏం వాడాలో గుర్తుపెట్టుకోవాలి, అది తెలియాలి. సో ఇక్కడ అవైల్ అని ఉన్నాయి, ఇక్కడ అవైల్ అని ఉన్నాయి. రైట్, ఆన్సర్ ఏంటి? అవైలా నాట్ అవైలా రావాలి. నాట్ అవైల్ అని ఉంది, అవైలబుల్ నాట్ అవైలబుల్.
నాట్ అవైల్ అండ్ అవైలబుల్. నాట్ అవైలబుల్, నాట్ అవైలబుల్. నాకు రిజల్ట్ ఏం రావాలి? ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఆర్ యూజ్ చేయాలి కదా. ఆర్ ఆఫ్ లాజిక్ 1 ఏంటి? B74 ఈక్వల్స్ టు, అండ్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఫార్ములాలో అయినా ఫార్ములా లోపల ఈజ్ ఈక్వల్స్ టు రాసిన తర్వాత టెక్స్ట్ కనుక రాయాలి అనుకుంటే మనం డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. నంబర్కి డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సిన పని లేదు, టెక్స్ట్కి డబుల్ కోట్స్ యూజ్ చేయాలి. సో అవైల్ కామా ట్రైన్ C74 ఈజ్ ఈక్వల్స్ టు avail. B74 ఈక్వల్స్ టు avail, C74 ఈక్వల్స్ టు avail. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి avail అని కనబడ్డా కూడా నాకు ఆన్సర్ ఏం రావాలి? ట్రూ రావాలి. లేదంటే ఏం రావాలి? ఫాల్స్ రావాలి. చూడండి, ఇక్కడ ఒక్కదానికి మాత్రమే ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే రెండు నాట్ అవైలబుల్ ఉన్నాయి. మిగతా వాటిలన్నీ ట్రూ వచ్చింది. ఏదో ఒకటి అవైలబుల్లో ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. సో ఇక్కడ ట్రూ ఫాల్స్లు వస్తున్నాయి కానీ మనకి స్టేటస్ నాట్ అవైలబుల్ అవైలబుల్ అని చూపిస్తుందా? రైట్. ఇక్కడ కూడా ట్రూ ఫాల్స్లు వస్తున్నాయి కానీ పాస్ ఫెయిల్ అని చూపిస్తుందా? చూపించట్లేదు. రైట్. సో ఇవి రావాలి అంటే ఏం చేయాలి? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో వీటిలో ఏం డౌట్స్ ఉన్నాయి? ఈ లాజిక్ అర్థమైందా? అండ్ ఎట్లా వాడాలి, ఆర్ ఎట్లా వాడాలి అర్థమైందా? అందరికీ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. అండ్ ఎలా వాడాలి? ఒకవేళ సింగిల్ సెల్స్ ని ఇస్తున్నాం కదా, అలా కాకుండా రేంజ్ ఇవ్వచ్చు సార్ అండ్ ఆర్ ఫంక్షన్ లో కూడా. నో నో నో, కామా సెపరేటెడ్ వాల్యూసే వాడాలి, రేంజ్ యూజ్ చేయకూడదు. కామా సెపరేటెడ్ వాల్యూసే వాడాలి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్? అండ్ లాజిక్ కానీ ఆర్ లాజిక్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ దానిలో మూవ్ అయిపోదాం. ఈజ్ ఇట్ ఆడిబుల్ రైట్ నౌ? Yes, sir. ఓకే. సో నా ఇంటెన్షన్ ఇప్పుడు ట్రూ ఫాల్స్లో ఎప్పుడు అండ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలి అని అర్థమైపోయింది. ఇప్పుడు నా థింగ్ ఏంటంటే పాస్ ఫెయిల్, అవైలబుల్ నాట్ అవైలబుల్ అంటే ఒక పాజిటివ్ రిజల్ట్ ఒక నెగిటివ్ రిజల్ట్ కనబడాలి అన్నప్పుడు ఏం చేయాలి? సో దానికోసం నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఇఫ్ అంటే ఏంటి? అయితే ఒక కండిషన్ ఓకే అయితే ఇది ఇవ్వు, లేకపోతే ఇంకొకటి ఇవ్వు, అంతే. రెండు ఆన్సర్లు ఉంటాయి. ఇఫ్ దిస్ కండిషన్ is satisfied then give this result, otherwise give that result, right? సో ఇది ఎలా వాడాలి? ఇక్కడ చూడండి, సురేష్కి మ్యాథ్స్లో 50 వచ్చినాయి, వీడు పాస్ అయ్యాడా లేదా అంటే ఏం చెప్తాం? ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్ మ్యాథ్స్ ఎక్కడుంది? మ్యాథ్స్ మార్క్స్ ఎక్కడున్నాయి? B31లో కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. ఇఫ్ B31 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అయితే ఏం రావాలి నాకు ఆన్సర్? కామా లాజికల్ టెస్ట్ ఏంటి కన్నది? B31 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35. ఆన్సర్ ఏం రావాలి నాకు? పాస్. అయితే పాస్ అని రావాలి, అంతే కదా. డబుల్ కోట్స్లో ఎప్పుడు ఫార్ములాలో రాసినా కూడా డబుల్ కోట్స్లో మనం ఏం యూజ్ చేయాలి? టెక్స్ట్ యూజ్ చేయాలి. కామా ఫెయిల్ అని రాసిన తర్వాత ఏం యూజ్ చేయాలి? ఫెయిల్ యూజ్ చేయాలి. సో డబుల్ కోట్స్లో యూజ్ చేయాలి. అంటే ఇక్కడున్న కండిషన్ కనుక మీకు మెట్ అయితే ఏం రిజల్ట్ రావాలి? పాస్ అనే రిజల్ట్ రావాలి. లేకపోతే ఏ రిజల్ట్ రావాలి? ఫెయిల్ అనే రిజల్ట్ రావాలి. అంటే నాకు రెండు రిజల్ట్స్ కనుక ఉంటే నేను ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఇఫ్ కండిషన్ని యూజ్ చేయాలి. ఇఫ్ దిస్ పర్టిక్యులర్ సెల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 35, అందులో ఉన్న వాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే పాస్ అని ఇవ్వాలి, లేదంటే ఫెయిల్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది? పాస్ అయ్యాడు. ఎందుకు పాస్ అయ్యాడు అంటే 50 వచ్చాయి కాబట్టి. 32 చేస్తున్నా, ఏమైంది? ఫెయిల్ అయ్యిండు. సేమ్ లాజిక్. ఇక్కడ సురేష్ ఏజ్ ఇచ్చాడు, వీడు ఎలిజిబుల్ ఫర్ ఓటింగా కాదా అని అడిగాను, అప్పుడు ఏం వాడాలి? రెండు రిజల్ట్స్ ఉన్నాయి, ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్. ఏం వాడాలి ఇక్కడ? ఇఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 దెన్ ఏం రావాలి? ఎలిజిబుల్. అదర్వైజ్ ఏం రావాలి? నాట్ ఎలిజిబుల్.
ఇలా రావాలి అన్నాను. H31లో ఉన్న వాల్యూ 18 కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. దెన్ చూడండి, నాట్ ఎలిజిబుల్ ఎందుకు వచ్చిండు? ఎందుకంటే 15 ఉంది కాబట్టి. ఏ డబుల్ క్లిక్, ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ చూపిస్తుంది, నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ చూపిస్తుంది. మనకు రిజల్ట్స్ రావాలంటే ఏం యూజ్ చేస్తున్నాం? ఇఫ్ వాడుతున్నాం కదా. ఇప్పుడు మరి ఇక్కడ ట్రూ ఫాల్స్ కాకుండా మనకి పాస్ ఫెయిల్ కావాలంటే ఏం వాడాలి నేను? ఇఫే కదా వాడాల్సింది. డన్. ఇఫ్ వాడితే పాస్ కానీ ఫెయిల్ కానీ వస్తుంది. మరి ఇక్కడ నేను ఏం చెక్ చేయాలి? సురేష్ పాస్ అయ్యాడా లేదా అంటే ఏం చెక్ చేయాలి నేను? ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ మార్క్స్ వచ్చాయా లేదా? వెరీ గుడ్. అన్ని సబ్జెక్ట్స్ పాస్ మార్క్స్ వచ్చాయా లేదంటే వెరిఫై ఏం చేయాలి మనం? ఏ లాజిక్ వాడాలి అక్కడ? అండ్ ఫంక్షన్ సార్. వెరీ గుడ్. ఇఫ్లో అండ్ ఫంక్షన్ వాడాలి. ఇఫ్ అండ్ ఇందాక ఏజ్ కానీ ఒక్క సబ్జెక్ట్లో ఉన్న మార్క్స్ కానీ వెరిఫై చేయాలంటే అండ్ కాకుండా జస్ట్ ఆ సెల్ సెలెక్ట్ చేసాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అన్నాం, సరిపోయింది అక్కడ. ఎందుకంటే సింగిల్ కండిషన్ వెరిఫై చేస్తారు. కానీ ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ వెరిఫై చేస్తున్నాం కాబట్టి అది కూడా అన్నీ పాస్ అవ్వాలి కాబట్టి C2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని ఇచ్చాను, కామా D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని ఇచ్చాను, కామా E2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35 అని ఇచ్చాను. ఈ మూడు ఓకే అయితే కనుక ఏం రావాలి ఆన్సర్? పాస్. కామా లేదంటే ఏం రావాలి? ఫెయిల్. ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ అండ్ C2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35, D2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35, E2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35. ఇఫ్ దిస్ అండ్ లాజిక్ వర్క్స్ అవుట్, అండ్ లాజిక్ కనుక ఓకే అయితే పాస్ రావాలి, లేదంటే ఫెయిల్ రావాలి. సింపుల్ థింగ్. ఆన్సర్ వచ్చేసింది. ఇందాక ట్రూ ఫాల్స్ వచ్చింది. ఎందుకు ట్రూ ఫాల్స్ వచ్చిందంటే మనం ఇంతకుముందు ఇంతవరకే వాడాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇఫ్ కూడా యాడ్ చేసినాం, దానికి ఆటోమేటిక్గా రావడం జరిగింది. చూడండి. సో ఇదన్నమాట. ఇంతకుముందు అవైలబుల్ నాట్ అవైలబుల్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్రూ ఫాల్స్లు వచ్చినాయి కదా. ఎస్ మేడం ప్లీజ్. ప్లీజ్ మేడం, డౌట్. అండ్ ఫంక్షన్ లోనే మనం ఇలా కోడ్ చేయొచ్చు కదా సార్? అండ్ ఫంక్షన్లో ఎలా కోడ్ చేస్తా అంటున్నారు? ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ ప్లేస్ లో అండ్ ఫంక్షన్ లోనే ఆ బ్రాకెట్స్ లోనే మనం ఇలా డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసాం అనుకోండి, అప్పుడు రాదా? రాదు మేడం. అండ్ లాజిక్ ఈ విధంగానే ఉంటుంది. యూ విల్ గెట్ ఓన్లీ పాస్ ఆర్ ఫెయిల్. మీరు అనేది ఇక్కడే పాస్ ఫెయిల్ ఇస్తే సరిపోతుంది కదా అంటున్నారు, అంతేనా? అవును సార్. దట్ విల్ నాట్ వర్క్ అవుట్, జస్ట్ చెక్. సో ఇది తీసేసాను. ఓన్లీ అండే వాడదామంటున్నారు, మీరు ఈ విధంగా ఇద్దామంటున్నారు. చూడండి. సో లాజిక్ అది కాదు, ఓన్లీ మనం అండ్ లాజిక్ ఏంటంటే జస్ట్ కండిషన్స్ చెక్ చేయడం వరకే. రిజల్ట్స్ కావాలంటే కంపల్సరీగా మనం ఇఫ్ వాడాల్సిందే. రైట్? ఓకే సార్. దెన్ ఇన్ ద సేమ్ వే బస్ ట్రైన్ ఇక్కడ అవైలబుల్ నాట్ అవైలబుల్ ఉన్నాయి, మరి ఇక్కడ ట్రూ ఫాల్స్లు వస్తున్నాయి. నాకు ఇక్కడ ఏం రావాలి? అవైలబుల్ నాట్ అవైలబుల్ రావాలి. ఏం యూజ్ చేయాలి? రెండు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ లాజిక్ టెస్ట్ ఏంటి? ఆర్ బస్ ఈక్వల్స్ టు అవైల్ ఈక్వల్స్ టు పెట్టలేదు నేను, కామా ట్రైన్ ఈక్వల్స్ టు అవైల్. ఈ రెండు ఓకే అయితే కనుక ఏం రావాలి? అవైల్ అని రావాలి, లేదంటే ఏం రావాలి? నాట్ అవైల్ అని రావాలి. ఏదో మీకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ అవైల్ వచ్చింది, మిగతా మూడు అవైల్ వచ్చాయి, ఇక్కడ మాత్రం నాట్ అవైల్ వచ్చింది. మనకు కావాల్సిన రిజల్ట్స్ వచ్చినాయా లేదా? సో ఇది సింపుల్ థింగ్, ఇఫ్ అండ్ ఇఫ్ వాడే పద్ధతి. రైట్? ఇంత దూరం మీ ఎగ్జామ్లో అడగడు, బట్ స్టిల్ మీరు నేర్చుకొని పెట్టుకోండి. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇవాళ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో టోటల్, యావరేజ్, రిజల్ట్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్. సో ఏవైతే నేను మ్యాథమెటికల్ టెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ చెప్పానో ఇవి ఫాలో అవ్వండి. మీకు ఎగ్జామ్లో డామ్ షూర్గా వీటిపైనే వస్తుంది. రైట్?
So enter formula for calculations in the cell, copying the formula over a range of cells. ఇవైపోయిన insert built-in functions to be into the cell అన్నాడు. built-in functions అంటే కూడా మన ఫార్ములాస్ని యాడ్ చేయడమే. ఇవన్నీ built-in functions కిందనే వస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ క్రియేట్ గ్రాఫ్స్ ఫర్ ద డేటా యూజింగ్ చాట్. సో విల్ లెట్ యూ నో అబౌట్ దిస్ గ్రాఫ్స్ ఎగ్జాంపుల్, రైట్. దాని తర్వాత ఫ్రీజింగ్ టైటిల్స్, స్ప్లిట్ స్క్రీన్ అన్నాడు కదా, ఇదంతా మీకు యూజ్ అవ్వదు బట్ స్టిల్ చెప్పాడు కాబట్టి చూద్దాం. సో ఫ్రీజింగ్ టైటిల్స్, ఇప్పుడు చూడండి ఫ్రీజింగ్ టైటిల్స్ ఎందుకన్నానంటే నేను స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ 9:35 అని కనబడుతుంది. ఈ 35 ఏంటి బాబు అంటే ఏం చెప్తాం మనం? మనకి ఇక్కడ పైనకి వెళ్ళి ఫిజిక్స్ అని చెప్తాం. మళ్ళీ కిందికి వచ్చాను ఇక్కడ. సో ఇది ఎవరిది ఆన్సర్ ఎవరిది అంటే ఈ డి కాలంలో ఉన్న హెడ్డింగ్ది. ఆ డి కాలం హెడ్డింగ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నేను పైకి వెళ్ళాలి కదా. సో ఇలా ప్రతిసారి పైకి వెళ్ళకుండా ఫ్రీజ్ చేసుకున్నాను అనుకోండి. ఏం ఫ్రీజ్ చేయాలి ఇక్కడ? ఫస్ట్ రోని ఫ్రీజ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ రోని ఫ్రీజ్ చేయడం అంటే కదలకుండా చేయడం. ఫ్రీజ్ చేద్దాం అనుకున్నాను. ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళాను. ఫ్రీజ్ ప్యాన్స్ పైన క్లిక్ చేశాను. ఫ్రీజ్ ప్యాన్స్లో ఫ్రీజ్ టాప్ రోస్ అన్నాను. ఫ్రీజ్ టాప్ రో అన్నాను. చూడండి పైన హెడ్డింగ్ మూవ్ అవుతుందా మనకి? అవ్వట్లా. మీరు ఎక్కడికి పోయినా ఇదేంటి అని అడిగాను అనుకోండి, కెమిస్ట్రీ. ఇదేంటి అని అడిగాను అనుకోండి, కెమిస్ట్రీ. సో ఈజీగా తెలిసిపోతుంది కదా. ఫ్రీజ్ అంటే పైన ఉన్న రోని మనం ఫ్రీజ్ చేయొచ్చు. లేదా మనం ఇటు స్క్రోల్ రైట్ చేస్తే ఇది ఎవరికి సంబంధించింది బాబు అంటే మనం ఏం చెప్తాం? మళ్ళీ లెఫ్ట్లోకి వెళ్ళి 5th మహేష్కి సంబంధించింది అని చెప్తాం. సో ఇంత చేయకంటే అదే ఫస్ట్ సింగిల్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఫ్రీజ్ ఫస్ట్ కాలం, ఫ్రీజ్ ఫస్ట్ కాలం అన్న. ఇప్పుడు చూడండి నేను స్క్రోల్ డౌన్ రైట్ చేస్తున్నాను. రైట్ చేస్తే ఏమైంది? ఎవరిది అంటే తెలిసిపోతుందా లేదా ఈ 5th అని, రైట్. సో ఈ విధంగా మనం ఫ్రీజ్ టాప్ రో ఆర్ ఫ్రీజ్ ఫస్ట్ కాలం, ఫ్రీజ్ టాప్ రో ఆర్ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. మరి ఫ్రీజ్ టాప్ రో అన్న, టాప్ రో మూవ్ అవ్వట్లేదు కానీ కాలం మూవ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఏమన్నానంటే ఫ్రీజ్ ఫస్ట్ కాలం అన్న, రైట్ సైడ్ మూవ్ చేస్తే కాలం ఆ ఫస్ట్ కాలం మూవ్ అవుతలేదు కానీ హెడ్డింగ్ చూడండి మూవ్ అయిపోతుంది. అంటే ఒకేసారి ఐదర్ వీ కెన్ యూజ్ టాప్ రో ఆర్ వీ కెన్ యూజ్ ఫస్ట్ కాలం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే అన్ఫ్రీజ్ అనండి, రైట్. సో ఇవి ఫ్రీజింగ్ అండ్ అన్ఫ్రీజింగ్ అనే ఆప్షన్. ఐ డోంట్ హోప్ సో మీకు ఎగ్జామ్లో ఈ ఆప్షన్ అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయను, బట్ స్టిల్ ఉంది కాబట్టి కవర్ చేస్తున్నాం, రైట్. ప్రింటింగ్ ఆఫ్ వర్క్ షీట్ గురించి కూడా మీకు చెప్తాను, బట్ అది నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో ఉంది. అది ఫస్ట్ చూసిన తర్వాత మీరు అది చూడండి. సో దాంతో మీకు నార్మల్గా ఎక్సెల్ ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఐడియా వస్తుంది. దాని తర్వాత విల్ కంటిన్యూ విత్ దట్, రైట్. సో ఇది దీనికి సంబంధించిన థింగ్ అనమాట. ఎక్సెల్లో ఒకటి పెండింగ్ ఏముంది? చాట్స్ పెండింగ్ ఉంది కదా. చాట్స్ పెండింగ్ ఏం లేదు, మనం వర్డ్లో చూసాం. చాట్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం? వర్డ్లో ఇన్సర్ట్ చాట్ అనగానే ఒక ఎక్సెల్ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఈ ఎక్సెల్ టేబుల్లో మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం. చాట్స్ చూసామా? ఎక్సెల్ వర్డ్లో చూసామా? ఓకే, లెట్ మీ చెక్ విత్ దట్, నో ప్రాబ్లం. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి నాకు ఈ 5 స్టూడెంట్స్ ఉన్నారు. కొత్త షీట్లో తీసుకుంటాం. ఈ 5 స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ఉన్నాయమ్మా. నాకు ఈ సీరియల్ నెంబర్ లేదనుకుందాం. సురేష్ యొక్క మార్క్, సురేష్ నరేష్ వీళ్ళందరి మార్క్ ఒక చాట్ కావాలి వీళ్ళందరి పైన. సో సెలెక్ట్ చేశాను, ఈ డేటా అంతా సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్లోకి వెళ్ళాను, ఎలాంటి చాట్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాను. అందరికీ ఈజీగా అర్థమయ్యేది కాలమ్ చాట్. ఐ యూస్ కాలమ్ చాట్ ఓవర్ హియర్. కాలమ్ చాట్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కాలమ్ చాట్ వచ్చేసింది, రైట్. ఇంత సింపుల్గా సార్. అంటే అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్రియేట్ గ్రాఫ్స్ ఈజ్ వెరీ ఈజీ, బట్ ఫార్మాట్ గ్రాఫ్స్ ఇన్ ఎక్సెల్ అనేది కొంత నేర్చుకోవాల్సిన థింగ్ అన్నమాట. సో సురేష్, నరేష్, ఉమేష్, వీరేష్, మహేష్ ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నారు. వై యాక్సిస్ పైన ఏమున్నాయి? మార్క్స్ అనేవి ఉన్నాయి, రైట్. మరి ఇందులో కొన్ని గ్లిమ్సమ్స్ చెప్తాను. మీరు డిజైన్స్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మనం డిజైన్స్ మార్చుకోవచ్చు. అండ్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్గా, వై యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్గా చేయాలనుకుంటే కనుక స్విచ్ రో ఆర్ కాలం పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడ వచ్చాయి. రైట్ సైడ్లో మీకు
వీటి నేమ్స్ రావడం జరిగింది. స్విచ్ కాలమ్స్, స్విచ్ కాలమ్స్, స్విచ్ కాలమ్స్, స్విచ్ కాలమ్స్. మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు చూస్తున్న రిపోర్ట్ ఏంటి? సురేష్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపారిజన్, నరేష్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపారిజన్. అదే స్విచ్ రో అన్నాను అనుకోండి, మ్యాథ్స్లో సురేష్, నరేష్, సోమేష్, వీరేష్, మహేష్కి కంపారిజన్. అంటే వ్యూ డిఫరెంట్. సేమ్ మార్క్స్ ఇవన్నీ మారవు, బట్ వ్యూ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉంటాయి, మీరు వాడాలి కొనుక్కుంటే ఈ స్టైల్స్ని యూజ్ చేయొచ్చు, రైట్? లేదు అనుకుంటే కనుక మీరు ఇందులోకి వెళ్ళి కలర్స్ని కూడా మార్చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కలర్ అయితే అలాంటి కలర్ యూజ్ చేయొచ్చు. ఇది డిజైన్ ట్యాబ్. ఇది ఎప్పుడు వస్తుంది? చాట్ మీద క్లిక్ చేసినప్పుడే కనబడుతుంది డిజైన్ లేఅవుట్ ఫార్మాట్. అది బయట క్లిక్ చేస్తే కనబడదు. చాట్ పైన క్లిక్ చేయండి, డిజైన్ లేఅవుట్ ఫార్మాట్ కనబడుతున్నాయా లేదా? సో ఈ విధంగా మనకి ఆప్షన్ అనేది యూటిలైజ్ అవుతుంది. అండ్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది, దీని గురించి ఇంకా డీటెయిల్గా కొంచెం చెప్తాను నెక్స్ట్ సెషన్స్లో. ఇప్పుడైతే ఒక్కసారి చూడండి. సురేష్కి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయంటే 40, ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయంటే 36. ఎందుకు? మనం ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తే కనబడుతుంది. డైరెక్ట్ కనబడుతుందా? లేదు. డైరెక్ట్ కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలి తెలుసా? డేటా లేబుల్స్లోకి వెళ్ళి సెంటర్ అనండి. చూడండి, ప్రతి దాంట్లో వాటి మధ్యలో రావడం జరిగింది డేటా లేబుల్ సెంటర్ అని. ఇన్సైడ్ ఎండ్ అంటే ఇన్సైడ్ ఎండ్ వస్తుంది, అవుట్ సైడ్ ఎండ్ అంటే అవుట్ సైడ్ ఎండ్ వస్తుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆ నెంబర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ రిపోర్ట్ ఎవరెవరిది ఉంది? అందరిది ఉంది కదా. సో నాకు అందరిది కావాలి, కానీ ఓన్లీ ఫిజిక్స్ చాటే కావాలి, మిగతా అన్నీ వద్దు. మ్యాథ్స్ వద్దు, కెమిస్ట్రీ వద్దు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నేమ్ని సెలెక్ట్ చేయాలి, కీబోర్డ్ నుంచి కంట్రోల్ బటన్ యూజ్ చేసి ఫిజిక్స్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. నాకు లేదు నాకు ఓన్లీ ఫిజిక్స్ కావాలన్నాను అనుకోండి, నేమ్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ యూజ్ చేయండి, ఫిజిక్స్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 2 కాలమ్ సెలెక్ట్ అయ్యాయి. ఇన్సర్ట్లోకి వెళ్ళాను, కాలమ్ చాట్ అన్నాను, కాలమ్ చాట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు వచ్చింది ఏంటి? ఓన్లీ ఫిజిక్స్ చాట్ అన్నమాట, రైట్? సో ఇది గ్రాఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హోప్ సో యూ అండర్స్టూడ్ సంథింగ్, బట్ దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడే నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. సో మా ఏరియాలో పవర్ కట్ అంటే 10 o'clockకి. సో ఏదైతే మీకు రికార్డెడ్ సెషన్స్ ఏవైతే చేయాలో అవి రికార్డ్ అయ్యి కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపల. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఇఫ్ పాసిబుల్ I'll plan it in the evening, one more session about PowerPoint and these graphs. For these graphs also I'll let you know. Don't worry, I'll finish your syllabus within 2 to 3 classes. Don't worry about that, right? సో సిలబస్ ప్రకారం కాకుండా ఇవాళ కొంత టైం దొరికింది మీకు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. ప్లీజ్ డూ ఆస్క్ డౌట్స్ ఇన్ వాట్సాప్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో డౌట్స్ అడగండి. సో ఇఫ్ ఐఎమ్ ఎట్ హోమ్ I'll let you know about I'll clear your doubt then and there. Otherwise I'll let you know the time, right? So please practice today. So it's 9:44, right? So please practice all these things today. సో మ్యాథమెటికల్ ఫార్ములాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ సిలబస్లో ఉన్న దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఎక్సెల్కి సంబంధించింది అయిపోయింది. ఈ ప్రింటింగ్కి సంబంధించిన థింగ్ కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, చూసిన తర్వాత బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. దాని తర్వాత మనం ఈ పేజ్ లేఅవుట్, ప్రింటింగ్ అంటే ఏం లేదు ఇక్కడ, పేజ్ లేఅవుట్ అనమాట. సో ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం, రైట్? So please practice all these things. We'll catch up in the next session. I'll send you the schedule if possible today in the evening, or we can in the morning, right? So I'll let you know the date and time also. Any confusions, any objections, please let me know. Please clear your doubts right now. We have 3 more minutes for this session. సార్ లాస్ట్ టాపిక్ ఉంది కదా సార్, టాపిక్ 5. Topic 5, okay. సిలబస్ లో అది మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందా సార్? లేకపోతే ఉంటుంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఏం మనం లేదు. ఒకవేళ ఎల్ఏఎన్ ఇట్లా అబ్రివేషన్స్ అడిగితే సర్కిల్ రావచ్చు. అబ్రివేషన్స్ అట్లాంటివి ఏం అడగడు. నేను అంటే మేము తెలంగాణ పేపర్స్లో కొన్నిట్లో అడగడం జరిగింది, అందుకే నేను అక్కడ కూడా ఇంక్లూడ్ చేశాను. బట్ గ్రూప్ 2, యాంగ్రూ ఏవైతే గ్రూప్ 4 జరిగాయో, సో వాళ్ళు ఎవ్వరికి కూడా అబ్రివేషన్స్ ఇట్లాంటివి ఏం అడగలేదు. జస్ట్ ఒక ఏమంటాం మనం, ఒక నోటిఫికేషను లేదంటే ఒక రిజల్ట్ను డౌన్లోడ్ చేసి సేవ్ చేసి వాళ్ళకి ఈమెయిల్ చేయమంటారు, అంతే. సో
సో దీనిలో 7th పాయింట్ ఒకటి ఉంది, ఎబిలిటీ టు ఆపరేట్ మ్యాక్ ఓఎస్, పేజెస్, కీనోట్, నంబర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అంత సినిమా లేదు. ఆ 7th పాయింట్ ఏదైతే ఉందో యూ కెన్ ఫర్గెట్ ఇట్. సో అక్కడ అడిగే ఛాన్స్ ఉండదు ఉన్న 30 minutesలో, దట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఐ లెట్ యూ నో. సో 2 to 3 సెషన్స్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇప్పుడు కనుక పవర్ పోకపోతే ఐ లెట్ యూ నో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. నాకు 10 o'clock పోతుందని ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సో ఐ లెట్ యూ నో. ఐ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, ఐఎమ్ యూజింగ్ మై డెస్క్టాప్, దట్స్ ద రీజన్. ఓకే okay guys, we'll catch up in the next session. I'll share these 2 sessions also, and about that particular printing session also I'll share that particular video. Please do watch. Thank you so much for today, and we'll continue in the next session.